రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైన నామంలో దేవుని సన్నిధి సహవాసం కువైట్ వాట్సాప్ గ్రూప్లో ఉన్న వారికి, అలాగే వాట్సాప్ లైవ్ గ్రూప్లో ఉన్న వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే దేవుని సన్నిధి సహవాసం గ్రూప్ యొక్క దైవ సేవకురాలు పెండెం సుజాత గారి యొక్క వారి యొక్క ప్రోత్సాహంతో ఆ యొక్క గ్రూపు సభ్యులు, వారి యొక్క పిల్లలు, వారి యొక్క మనవలు అజయ్, అలేఖ్య, బాబు, ఆ యొక్క ముగ్గురు బిడ్డలను వారి పేరు మీద వారి అమ్మమ్మ గారు, అలాగే వారి నానమ్మ గారు, వారి తాతయ్యలందరూ కూడా ఈరోజు రాజమండ్రిలోని మానవీయ ఆశ్రమంలో ఉన్న వృద్ధులందరికీ కూడా వారు పంపించినటువంటి ఆర్థిక సహాయంతో, ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ వృద్ధులందరికీ కూడా ఈరోజు ఆ ముగ్గురు పిల్లల యొక్క పేరు మీద ఈరోజు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఆ చిన్న వయసులో వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క అమ్మమ్మ, నానమ్మలు కలిసి మంచి ఆలోచనతో దేవుని సన్నిధి సహవాసం గ్రూప్ ద్వారా ఈ యొక్క ఆహార వితరణ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దేవుడు ఆ యొక్క చిన్నారులను దీవించాలని, ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము. ఈ యొక్క ఆశ్రమం యొక్క నిర్వాహకులు శ్రీనివాస్ గారి యొక్క సహకారంతో కూడా మేము ఇక్కడ కార్యక్రమం చేయడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా సుజాత గారు, మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. మీరు ఈ యొక్క వృద్ధులందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ మీ గ్రూప్ ద్వారా ఏ కార్యక్రమం జరిగినా, అది పుట్టినరోజు అయినా, పెళ్లి రోజు అయినా, పెద్దల యొక్క జ్ఞాపకార్థ దినాలైనా ప్రతిసారి కూడా ఈ యొక్క ఆశ్రమంలో వృద్ధులందరూ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నిజంగా మీ గ్రూపు సభ్యుల యొక్క మనవలు అజయ్, అలాగే అలేఖ్య, బాబు, ఆ ముగ్గురు పిల్లల పేరు మీద ఈరోజు కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషం. ఇంత మంచి అవకాశాన్ని మీరు మాకు కల్పించినటువందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మీకోసము ఆ యొక్క ఈరోజు స్పాన్సర్లు అజయ్, అలేఖ్య, బాబు వాళ్ళ కోసం చిన్న ప్రార్థన చేద్దాం. కట్ చేసి ప్రార్థన.